నల్ల కింద బకెట్ పెట్టినాం కానీ ఎంతకీ నిండుతలేదబ్బా. ఏందా అని చూస్తే కిందంగా పొక్కుంది. వచ్చిన నీళ్ళు వచ్చినట్టే పోవట్టే ఇక ఏడ నిండుతుంది. కుండల నీళ్లు తాగుదామని మనం గిలాస తీస్తే అటుకెంచి నల్లా పెట్టి బాటలు నింపుతుంటే మనకు అందుతాయా? నల్లా పైపుకు ఇంటి పక్కోళ్ళు మోటార్ పెట్టి గుంజుతుంటే మన ఇంట్లో మంచి నీళ్ళు వస్తాయా? గా అల్లకత అట్లనే ఉన్నది మళ్ళా. ఇదెక్కడి కాతారు? కుండ నిండక ముందే కింద పొక్క కొట్టింది ఆంధ్ర గవర్నమెంట్. శ్రీశైలం నిండక ముందే పోతిరెడ్డిపాడు గేట్లెత్తి రాయలసీమకు కృష్ణా నీళ్లు పట్టుకపోతాంది బాజాప్తా. కృష్ణా బోర్డు పర్మిషన్ సుత తీసుకోలే. అది సుత ఎప్పుడు తీసుకునే దానికంటో నెల ముందే. ఈగేముంది, మీదికెళ్ళి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు అటే మలుపుకపోతే శ్రీశైలం ఎన్నడు నిండాలి, ఈడికెళ్ళొచ్చి మన నాగార్జున సాగర్లు ఎన్నడు పడాలి. రూల్స్ గీల్స్ జాంతానాయి. పక్క రాష్ట్రం సర్కారు పట్టా పగ్గాలు లేకుంటూ ఉరుకులాడుతుంది సెంట్రల్ బీరు చూసుకొని. ఇది చాలదని గోదావరి నీళ్లు ఎత్తుకపోతానికి బనకచెర్ల ప్రాజెక్టు ముంగటేసుకునే తెలంగాణ ప్రభుత్వం అవసరం లేని అడ్డంకులు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆ పార్టీలు తాపత్రయపడుతున్నాయి. గాని అప్పటి ఇద్దరు సీఎంలు కూకొని రాయలసీమను రతనాల సీమ చేసే కార్యానికి పిలానేస్తే చంద్రన్న వచ్చి గదే పని చేస్తుండని లొల్లైతుంది. ఇది ఇట్లా నడుస్తుండగానే మన కాడ కాళేశ్వరం నీళ్ల పంచాది పుట్టింది. స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 6 రోజుల్లో కన్నెపల్లి మోటార్లు చాలు చేయకుంటే బీఆర్ఎస్ పార్టీలే పోయి కట్కలొత్తుతారట. నియంగనెగ్గా పరిస్థితి ఉంటే సర్కారు చేయదా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు డేంజర్లున్నాయి, నీళ్లు ఎత్తిపోస్తే ఏమయ్యేది తెలియదని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లే రిపోర్ట్ ఇచ్చిరి. మాత్రం చేస్తే ఇంకేమన్నా కావచ్చునట. మరి ఇసొంటి టైంలో అంతా రిస్క్ చేయలేమని ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సార్ ఖరాఖండిగా చెప్పేసిండు. గవర్నమెంట్లు ఉన్నోళ్ళు అందరిది ఇదే మాట.